పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని మున్సిపాలిటీ కార్పొరేషన్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంద కొమరయ్య కాలనీ వాసులు 18వ రోజు స్థలాల పట్టాల కొరకై రిలే నిరాహార దీక్ష నిర్వహించగా సర్వే నెంబర్ 753, 759లో ఉన్న స్థలంలో గత 9 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, ఈ స్థల ప్రభుత్వ భూమి అని తెలిసింది. కానీ ప్రభుత్వం సింగరేణి భూమి. సింగరేణి ప్రభుత్వ భూమి వీరి గుడిసెలను కూలగొట్టారు అని, దళితులకు ఎక్కడ ఈ భూమి ఇవ్వాల్సి వస్తుందా అని, ఈ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ దళితులకు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ దగ్గరకు ఈ విషయం తీసుకువెళ్ళమని, ఆయన ఆదేశానుసారం ఉద్యమం చేయమని చెప్పారు. ఈ విషయంగా ఎమ్మెల్యే ఎవరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా మాదిగ ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ ఏక్ శంకర్ మాదిగ, అంబాల రాజేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగర కేంద్రంలో మంద కొమరమ్మ కాలనీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీ నాడు దీక్షలను కొనసాగించడం జరుగుతుంది. ఈ దీక్షలు ఈ యొక్క గుడిసె వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, అదే క్రమంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి గత 18 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. గత 9 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 753, 759లో కనీసం ఒక 50-60 మందికి గుడిసెలు వేసుకొని గత 9 సంవత్సరాలుగా జీవించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే గుడిసెలు కూల్చి పట్టాలు ఇవ్వకుండా మరి మాదిగలకు అన్యాయం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి కలెక్టర్ గారు దీనిపైన విచారణ జరిపి ఈ సర్వే నెంబర్లో వేసుకున్న గుడిసె వాసులందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఈ సర్వే నెంబర్ ప్రభుత్వ ల్యాండ్ అని కొందరు అంటున్నారు, సింగరేణి ల్యాండ్ అని కొందరు అంటున్నారు. అయితే మేమంటున్నామంటే అది ప్రభుత్వ ల్యాండే. ప్రభుత్వ ల్యాండ్లోనే గుడిసెలు వేసుకొని 9-10 సంవత్సరాలు జీవించడం జరిగింది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు స్పందించి వీళ్ళని ఆదుకోవాలని, వీళ్ళకి ఇళ్ళ కోసం గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకుంటే, ఈ సమస్య వెంటనే కలెక్టర్ గారు పరిష్కారం చేయకుంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరి ఎంఆర్పీఎస్ మరి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చేదాకా, గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదాకా పోరాటాలకు సిద్ధం కావాలని, పోరాటాలు మేము ఒకసారి కలెక్టర్ గారిని కలిసి కృష్ణమాదిగ గారితో మాట్లాడి మరి పోరాటాలకు సిద్ధం చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. గోదావరిఖని పట్టణ కేంద్రంలో గత 18 రోజులుగా మంద కొమరమ్మ కాలనీ వాసుల పేరుతోటి రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా, ప్రభుత్వ భూమి సింగరేణి భూమి తేల్చకుండా, కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం, కనీసం భూమి ప్రభుత్వంది సింగరేణిదని తేల్చి చెప్పకపోవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అది ప్రభుత్వం అయితే ప్రభుత్వ పరంగా, సింగరేణి అయితే సింగరేణితో మాట్లాడే అవకాశం మేము కల్పిస్తాం. మరి దాని వెంటనే ప్రభుత్వం అయితే మాది కాదని చెప్పాలి, సింగరేణి అయితే మాది కాదని చెప్పాలి, సింగరేణి అయితే మాదే అని చెప్పాలి. కానీ ఏది కూడా సమస్యను జటిలం చేస్తూ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళ మీద పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని పట్టాదారులకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.